సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారము. ఐఎమ్ రామ్మోహన్ నమిలే, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్. ఈరోజు ఇంకో కొత్త టాపిక్ తోటి మీ ముందరికి వస్తున్నాను. ద టాపిక్ ఈజ్ ఫినాన్షియల్ డిసిప్లిన్ ఇన్ లైఫ్. జీవితంలో ద్రవ్య సంబంధమైనటువంటి డిసిప్లిన్, మనీ డిసిప్లిన్ ఇన్ లైఫ్. డిసిప్లిను, పంక్చువాలిటీ, ఈ పదాలు మనం వాడుతుంటాము. పంక్చువాలిటీ ఈజ్ ఎ డిసిప్లిన్ రిలేటింగ్ టు టైం. డిసిప్లిన్ ఈజ్ ఎ లార్జర్ వర్డ్. టైంకి వస్తే వి సే పంక్చువాలిటీ. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఫినాన్షియల్ డిసిప్లిన్. చాలా డిసిప్లిన్స్ ఉన్నాయి. ఆ డిసిప్లిన్లో మనం ఒక బ్రాంచ్ ఆఫ్ స్టడీని కూడా డిసిప్లిన్ అంటాము. మీరు ఏ డిసిప్లిన్లో పట్టభద్రులు, స్నాతకోత్తర పట్టభద్రులు, వేరు అంటే ఇన్ విచ్ డిసిప్లిన్ యు ఆర్ ఏ గ్రాడ్యుయేట్ ఆర్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్, దట్ వీ స్పీకింగ్ లైక్ దట్. ఆ సెన్స్లో డిసిప్లిన్ అర్థం వేరు. డిసిప్లిన్ అంటే ఒక క్రమశిక్షణ అనే దాంట్లో, ఇంకా కరెక్ట్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటే ఆర్థిక క్రమశిక్షణ. మీరంతా ఎవరికి వాళ్ళు, ఇంక్లూడింగ్ మీ, మనం చెక్ చేసుకోవాలి. మనకు బేసిక్గా శిక్షణ అంటే ఆ పదాలను విశ్లేషించి చెప్తున్నాను. మనకి శిక్షణ ఉందా? శిక్షణ అంటే ప్రాపర్ ట్రైనింగ్. ట్రైనింగ్ మనకి ఎప్పుడు మొదలవుతుంది? పుట్టుకతోనే మొదలవుతుంది. చిన్నప్పుడు చైల్డ్ బర్త్తోనే చైల్డ్ విల్ క్రై, అరుస్తాడు. చైల్డ్ ఏడుస్తాడు. అరవడం కన్నా వేసి ఏడుస్తాడు. ఒకవేళ సైలెంట్గా ఉంటే కనుక నర్స్ విల్ ట్రై టు మేక్ ద చైల్డ్ క్రై. దిస్ ఈజ్ అవర్ నార్మల్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్స్, డెలివరీ అయినప్పుడు. మరి అరవాలని ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? శిక్షణ. బ్రీత్ తీసుకుంటారు. ఇవన్నీ కొన్ని ప్రకృతి మనకి దానంతలో అదే కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. దట్ ఆల్సో ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ట్రైనింగ్. ఇవన్నీ ప్రైమరీ ట్రైనింగ్ ద నేచర్ గివ్స్ టు అస్. ఇవి మనకు బతికి ఉండడానికి సరిపోతాయి. మనకి టైంకు నిద్ర వస్తుంది. నిద్రబొమ్మని ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? నేచరే. యూ గెట్ టైర్డ్, యూ గో టు బెడ్. ఇది ప్రైమరీ లెవెల్లో ఉంటే, అంటే వెరీ రూడిమెంటరీ లెవెల్లో ఉంటే, మనం సెకండరీ లెవెల్లో వీ టేక్ ట్రైనింగ్ ఫర్ వేరియస్ థింగ్స్ దట్ వీ అడిషనల్లీ అక్వైర్, మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ ఎంజాయ్. సో ఇదంతా శిక్షణతో. శిక్షణ లేకపోతే శిక్ష అంటే పనిష్మెంట్. హిందీలో శిక్ష అంటే కూడా ఎడ్యుకేషన్. తెలుగులో శిక్ష అంటే పనిష్మెంట్. శిక్షణ ఇచ్చేటప్పుడు గురువు, టీచరు శిక్షణ సరిగా తీసుకోకపోతే విద్యార్థిని శిక్షిస్తుంటాడు కూడా. సో యూ ట్రై టు క్యాచ్ ద వర్డ్స్ కరెక్ట్లీ. శిక్ష, శిక్షణ, శిక్షణలో శిక్ష. దెన్ క్రమశిక్షణ. క్రమం అంటే సీక్వెన్షియల్, ఆర్డర్లీనెస్. అంటే ఏది ముందు ఏది తర్వాత. ఏబీసీ అంటాము మనము, సిబిఏ అన్నాం కదా. ఏ ముందు వస్తుంది, బి అంటే ఐఎమ్ టెల్లింగ్ ఏ రఫ్ ఎగ్జాంపుల్ కింద. ఏది ముందు, వాట్ ఫస్ట్, వాట్ నెక్స్ట్ అనేటువంటి విచక్షణ మనకి ఉంటే అది క్రమము అంటాము. ఆర్డర్లో ఉన్నామా లేదా, వన్ ఆఫ్టర్ ద అదర్. దెన్ కింద మళ్ళీ సపోర్ట్ చేస్తుంటే మన టాపిక్కి ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ, ఫినాన్షియల్ డిసిప్లిన్. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని మనకు ఒక ఇంగ్లీష్లో ఒక నానుడి. బేసిక్గా ఒక 100-150 సంవత్సరాల క్రితము ఈ పేపర్ కరెన్సీ అనేది లేదు. ఏ దేశంలో అయినా కూడా యుఎస్ డాలర్ కానీ, ఆస్ట్రేలియన్ డాలర్ కానీ, సింగపూర్ డాలర్ కానీ, ఇండియన్ రూపీ కానీ, ఈ పేపర్ కరెన్సీ లేదు. ఇదంతా వచ్చి ఒక 150 ఇయర్స్ సుమారుగా ఆ రేంజ్లో ప్రపంచంలో స్టార్ట్ అవుతుంది. నౌ ద వరల్డ్ ఈజ్ ఏ గ్లోబల్ విలేజ్. అంటే విలేజ్ అంటే మనం చిన్నది ఒక 3-4-5 వేల జనాభా ఉండేదాన్ని విలేజ్ అన్నా కూడా, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరిగి, కమ్యూనికేషన్ ఐటీసీ రెవల్యూషన్తోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా వితిన్ 20 hours దే కెన్ ట్రావెల్. ఇంకా రాను రోజుల్లో విమాన బదులు రాకెట్లోనే ట్రావెల్ చేసే దిశలో ప్రయోగాలు జరుగుతున్నాయి. సో యూ కెన్ రీచ్ ద ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఇన్ ఐస్ లెస్ పాసిబుల్ ఐస్ టైం. నెంబర్ 1. ప్రయాణం చేయకపోతే కమ్యూనికేషన్లో
you can within seconds you can communicate to any part of the world from any other part, however physically far it is. దానితోని ట్రేడ్ కూడా పెరిగింది. ఎక్కడ ఏ వస్తువు చీపు, ఇండియాలో మనం కొనుక్కోవడానికి ట్రేడ్ అంటే ట్రేడర్స్కి ఎక్కువ వర్తిస్తుంటుంది ప్రైమరీ కన్జ్యూమర్స్ కన్నా. ఇక్కడ కొని అమ్మే కన్నా నేను ఇంపోర్ట్ చేసుకొని అమ్మితే కనుక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కలిపి ఆ సరుకు నేను తక్కువ ధరకు తెచ్చుకోగలిగితే ఐ కెన్ సెల్ ఇట్ హియర్. దిస్ నాట్ ఓన్లీ అప్లైస్ టు ఇండియా, ఇట్ అప్లైస్ టు ఆల్ ద కంట్రీస్. వాట్ ఐ మీన్ టు సే ఇస్ దాట్ ప్రపంచంలో కొన్ని వస్తువులు కొన్ని చోట్ల తక్కువ ధరకు ఉంటాయి, అదే వస్తువు ఇంకో చోట ఎక్కువ ధరకు ఉంటుంది. దట్ మీన్స్ ఏ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. వెన్ వీఆర్ టెల్లింగ్ ఫినాన్స్ రిలేటెడ్ వర్డ్ కాబట్టి ఐఎమ్ యూజింగ్ దట్ వన్. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. బార్టర్ సిస్టమ్ ఉండేది. ఈ పేపర్ కరెన్సీ రాకముందు నా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి, నీ దగ్గర కొన్ని వస్తువులు నా దగ్గర లేని ఉన్నాయి. సో వీ విల్ ఎక్స్చేంజ్, దాన్ని వీసే బార్టర్ సిస్టమ్ అని అనేవాళ్ళము. ఈ పేపర్ కరెన్సీ వచ్చిన తర్వాత కొంత సదుపాయం పెరిగింది, కానీ దాంతో డీల్ చేయడానికి తెలివి ఉండాలి. నా దగ్గర ఒక 10,000 రూపాయలు ఉంటే దీనికి నేనేం కొనగలను, ఏది కొనాలే, ఏది నాకు అవసరము, ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి మనీ ఉంది. బట్ మనము ఐ మీన్ పేపర్ కరెన్సీ యాజ్ ఇట్ ఈస్ వీ కెనాట్ యూజ్ ఇట్, వీ కెనాట్ ఈట్ ఇట్, we cannot enjoy it, we cannot do anything with it unless we exchange. The padamu change, exchange. We exchange this paper currency with a items, with a product. We get in exchange అంటే we buy the products. Products basically రెండు రకాలు జనరల్గా. ఒకటి ఫిజికల్ ప్రోడక్ట్, ఇంకోటి సర్వీస్ ప్రోడక్ట్. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మరి దేనికైనా కూడా డబ్బులు ఉండాలి కదా. డబ్బులు ఉండాలంటే ఏం చేయాలి, డబ్బులు ఎర్న్ చేయాలి. డబ్బులు ఎన్ని చేయాలంటే పని చేయాలి. సో టైమ్ ఈజ్ వర్క్. టైమ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే టైమ్ ఈజ్ వర్క్. అండ్ ఇఫ్ యూ వర్క్ యూ గెట్ ద మనీ. ఇఫ్ యూ గెట్ ద మనీ యూ కెన్ బై ఎనీథింగ్. కానీ నేను బతకిస్తూ నేను పని చేయట్లేదు, కానీ నాకు వస్తువులు కావాలి, ఐ వాంట్ టు ఎంజాయ్. దెన్ వాట్ యూ విల్ డూ ఇట్? ఫినాన్షియల్ డిసిప్లిన్ పోతే యూ గో ఫర్ రేజింగ్, అప్పు చేస్తావు, లేకపోతే దొంగతనం చేస్తావు. బెగ్ బారో స్టీల్ అని మనకి 3 పదాలు ఉన్నాయి. వీసే బెగ్ చేయడానికి కొంతమంది నామోషి ఫీల్ అవుతారు. మరి బెగ్ చేయని వాడు బారో చేయొచ్చా అంటే బారో చేద్దాము, తర్వాత ఇస్తాము, లేకపోతే లేదు ఇల్లు మార్చేద్దాము, మార్చేద్దాము. స్టీల్ చేస్తే మంచిది, దొంగతనం ఎవరికి ఏం తెలియదు. బెగ్ చేస్తే తెలుస్తుంది ఫలానైనా బెగ్ చేస్తున్నాను అనేసి. కానీ ఇఫ్ యూ స్టీల్, ఇఫ్ యూ ఆర్ కాట్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సో ultimately I summarize by saying that financial, along with many other disciplines, financial discipline is the foremost discipline for human beings in the life. Thank you, namaste. We will meet once again with some other topic. Bye.